బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అనేక భావోద్వేగాల మధ్య ముగిసింది. ఇంట్లో 15 వారాలు తమ ప్రతిభతో ఆడియన్స్ ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో ఎవరు విజేతలుగా నిలుస్తారనే విషయం ఆసక్తిని రేపింది. ఫినాలే కార్యక్రమంలో తారల సందడి మధ్య ఎలివేషన్ ప్రక్రియ ఉత్కంఠతో కొనసాగించారు. అయితే ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో జబర్దస్త్ ఫేమ్ ఇమాన్యుయల్ ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందుకు గల కారణాల్లోకి వెళ్తే బిగ్ బాస్ తెలుగు 9 ఫినాలేను హోస్ట్ నాగార్జున అక్కినేని తనదైన శైలిలో నడిపించారు. ఇంటిలోకి ఛాంపియన్ సినిమా ప్రమోషన్స్ కోసం శ్రీకాంత్, ఆయన తనయుడు రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్ వచ్చారు. ఆ తర్వాత అనగనగా ఒక రాజు మూవీ కోసం నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి, అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రమోషన్ కోసం రవితేజ, డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. వారి సినిమా ప్రమోట్ చేసుకున్న తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఇంట్లోకి వెళ్లిన నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి రోబోతో కలిసి వెళ్లారు. వారితో సరదాగా చిన్న టాస్క్ ఆడిన తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఆ తర్వాత రోబో సహాయంతో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. దాంతో ఈ సీజన్లో ఇమాన్యుయల్ జర్నీ ముగిసింది. అయితే ఇమ్ము ఎలిమినేషన్ అందరినీ షాక్ కి గురిచేసింది. గత 15 వారాలుగా ఇంటికి పెద్ద దిక్కుగా మారడమే కాకుండా వినోదాన్ని పంచాడు. టాస్కులు ఆడుతూ అందరికీ సవాల్గా నిలిచాడు. గత 15 వారాలుగా ఇంట్లో ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా, లవ్ ట్రాక్, ఇతర చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా తన గేమ్తో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. అయితే అలాంటి ఇమ్మును టాప్ 4వ కంటెస్టెంట్ గా ఎలిమినేట్ చేయడంపై నెటిజన్లు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నారు. స్క్రిప్ట్ ప్రకారమే ఇమ్మును అవుట్ చేశారు. ట్రోఫీని సాధించడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న వ్యక్తి ఇమ్ము. కనీసం రన్నరప్ గానైనా నిలిచే స్థాయి ఉన్న ఆటగాడు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. బిగ్ బాస్ తెలుగు 9 ట్రోఫీని గెలవకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఎంటర్టైనర్ గా ఎప్పటికీ గుర్తుండిపోతాడు. కమెడియన్ అయినంత మాత్రాన ట్రోఫీకి అర్హుడు కాదా అనే ప్రశ్నల్ని నెటిజన్లు సంధిస్తున్నారు. ఏదేమైనా ఇమ్ము పోరాడి ఓడిన విజేత. మీరు ఓడిపోయింది ఓట్ల వల్ల కాదు, మీ కష్టాన్ని గుర్తించలేని గుడ్డి లోకం వల్ల. మా గుండెల్లో మీ స్థానం ఎప్పటికీ నంబర్ 1 అని నెటిజన్లు సానుభూతితో పాటు ప్రశంసలు గుప్పిస్తున్నారు.